హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక పున్నం కదండి. మార్నింగే 4ంటికి లేచి దీపారాధన చేసా తులసికోట దగ్గర. ఫస్ట్ ఉసిరికాయ దీపం అవి పెట్టా. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదండి, మాకు దేవుళ్ళు. అక్కడ కూడా చేయాలి. కూడా చేసేసాను. 4ంటికి లేచి చేసుకున్నానండి. ఇంట్లో దీపారాధన చేయాలి. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకున్నానండి పూజ. పువ్వులు దొరకలేదు. మామూలు టైంలో అయితే చాలా పూలు పోస్తాయి చెట్లకి, కానీ అసలు పోయలేదు. కొన్ని పోస్తే శివయ్యకి పెట్టా, 3 పూలు పోస్తే. పూజ అయితే చక్కగా మార్నింగ్ చేసేసుకున్నానండి ప్రశాంతంగా. ఈ పౌర్ణమికి గుడికి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు వెలిగిస్తాము. కంపల్సరీ ఉపవాసం ఉండి ఎట్లా చేస్తాము, ఇంట్లో ఏమేమి వంటలు చేసుకుంటామో ఏంటి చూపిస్తాం. మీకు కూడా చూసేయండి, వీడియో మొత్తం చూడండి, చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తగిలిద్ది నాకు తక్కువ సౌండ్ పక్కరండి. ఒత్తులు వెలిగించడం అయితే అయిపోయిందండి. చాలామంది వచ్చారు గుడికి. చాలా బాగా చేసుకున్న పూజ కూడా ప్రశాంతంగా. ఆ ఒత్తులు ఎట్లా వెలిగించాను ఏంటో ఇంకో వీడియో చూపిస్తాను. అసలు ఎట్లా వెలిగించాలి ఏంటనేది ఆ వీడియో కూడా చూసేయండి. గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక బయట ఇంటి ముందే ముగ్గు వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. పిల్లలు తీయమని చెప్తే వాళ్ళు ఆన్ చేయాల రికార్డు తీసారని నేను చూసుకోలేదు, తర్వాత చూస్తే తీయలేదు. అయితే కొంచెం వాటర్ చల్లుకొని ముగ్గేసుకోవాలండి, పసుపు కుంకుమ వేసుకొని. ఇక్కడ కూడా దీపారాధన చేసుకోవాలి. మనం ఏదైతే గౌరీదేవిని పెట్టుకొని ఇక్కడ కూడా గౌరీదేవిని చేయాలండి. గౌరీదేవిని చేసి ఇంట్లో ఏదైతే వండుకున్నామో అవన్నీ ఇస్త్రాకేసి ఇస్త్రాకు ముందు పెట్టాలి, దేవుడికి పెట్టి దీపారాధన చేసుకోవాలండి. దీపాన్ని చేసి ఇవన్నీ వెలిగించేసుకున్నాక హారతి ఇచ్చాక అద్దంలో చూస్తారు చంద్రుడిని. అప్పుడు ఇక్కడ కొంచెం ఈ ప్రసాదం కొంచెం తింటే ఇంకా పూజ కంప్లీట్ అయినట్టే. మేమైతే ఇట్లా చేసుకున్నామండి. మరి మిగతా వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఏంటో తెలీదు. ఇప్పుడు మా పెళ్ళి 11 అండి. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను. 1 సంవత్సరం కూడా మిస్ కాలే ఎంతవరకు వచ్చి. ఇప్పుడు దాకా అయితే బాగానే జరిగిందండి. పిల్లలు అసలు ఒకటే కదిలిస్తూనే ఉన్నారు ఫోన్ని. దీపాలు అయితే వెలిగించేసుకున్నాను. అయితే అంతా బాగానే జరిగింది, కానీ ఒకటి మర్చిపోయానండి. గుడిలో గౌరీదేవిని చేస్తాం కదా, అక్కడ అది మర్చిపోయాను తెచ్చుకోవడం. ఇంకా సగం దూరం వచ్చాక గుర్తొచ్చిందిలే, కానీ
ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చాక మళ్ళీ ఎందుకు వెళ్దాం అని చెప్పి వెళ్ళలేదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అత్తయ్య గుడి దగ్గర నుంచి రాలా, వచ్చాక ఇంక చంద్రుని చూసి పూజ కంప్లీట్ అయిపోయినట్టే. హారతి ఇచ్చేస్తున్నా. మా బుడద కూడా ఇలా దండం పెట్టుకుంది. చూడండి ఎట్లా పెట్టుకుందో, భలే చేస్తే ఇలాంటివన్నీ. చుట్టూ తిరుగుతుంది. పూజలు అంటే ముందే ఉంటుందండి మా బుడదే. ఏమేమి వెరైటీలు చేసుకున్నా చూసేయండి. వంకాయ టమాటో కర్రీ మా బుడ్డోడు చూపిస్తున్నాడు. పరవన్నం, ఉసిరికాయ పచ్చడి. ఈరోజు కంపల్సరీ తినాలంటారు కదండి, అందుకని ఉసిరికాయ పచ్చడి, గారెలు, టమాటా రసం, చిక్కుడుకాయ ఫ్రై, పూర్ణాలు, పులిహోర, పెరుగు, సాల్ట్ కూడా చూపిస్తున్నారు. ఇస్తరాకులు, అవి అరిటాకులు అండి. ఈరోజు కంపల్సరీ అరిటాకులు తింటాం మేమందరం. కనిపిస్తుందా? నీకు కనిపించాలి, ఆయనకి కాదు. అది చెప్పు, ఆయన సంగతి ఎందుకు నీకు? ఆయన ఉపాసం ఉన్నాడు ఏంది? మీకు ఎత్తులు మీకు చూపెడతారా? అడిపేసి నువ్వు కూడా ఇద్దరు శరీర పక్కన నిలబడి చూడగా చూడగా చంద్రుడు అద్దంలో చూడు. ఇటు వస్తారా? నేను చూస్తా, మీరు చూడమేనాక. ఫోన్ పట్టుకో, ఎప్పుడైనా మంచిగా పట్టుకో. నువ్వేం కలగద్దు, ఇట్లా పట్టుకో చాలు. అట్ట కాదు, ఎద్దు పలక అద్దమా పలకపాడు పట్టుకో. ఇటు పట్టుకొని చెట్టుకెళ్ళి చూపి, యాప చెట్టు పైన. కొద్దిగా మొగలపోయి ఇంకా బాగా పడుద్ది. అటు కాదు, ఇటు గుడికెళ్ళి. ఏం కాదులే కానీ ఇప్పుడు సైలెంట్ అమ్మా.
నువ్వు కూడా బాబులు తాగదు చక్క వేసుకోలేదు మమ్మీ పెట్టాలి వద్దులే మమ్మీ డాడీకి పెట్టేది మీ ఇద్దరు కలిసి తర్వాత మమ్మీ డాడీ భర్తీట్రా ఫోన్ ఇటు పట్టుకో ఇట్లానే పెట్టుకో ఇక్కడ ఎంత హైట్ మీద పట్టుకో బాగా అనిపిస్తుంది అట్లనే పై అట్లా ఉంచు మీ ఇద్దరు రండి డాడీకి డాడీకి వెళ్ళాము నువ్వు కూడా రా నీ వీడియో చాలే ఓకే ఇంకా మమ్మీ కొడుతుంది నాకు నువ్వు కూడా ఇటు తిరుగు అమ్మాయి నువ్వు కూడా అటు తిరుగు వాళ్ళ కలిపో నువ్వు మీ ఆయన కలిపో ఏటు అమ్ములు ఇటు తిరుగు అమ్ములు అక్కడ తినాలయ్యా ఏడే తినాలి ఇవాళ ఉపవాసం ఉండవు కూర్చొని తినాలన్న నిజంగా ఆకు తెచ్చుకొని అన్ని ఏడ కూర్చొని తిను ఉపవాసం ఉండవు ఏడు తినాల్సిందే తినండి తలకో కొంచెం వెళ్ళి నువ్వు కూడా తిను ఏదైనా తిను నీకు నచ్చింది కొంచెం తినండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంక అందరూ అన్నాలు తినేస్తున్నాం. భోజనం కంపల్సరీ ఇస్త్రాక్లో తింటామండి ఈరోజు. ఆ వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి వేరే వీడియో పెడతానన్నాను. ఒత్తిడికి ఇచ్చే వీడియో ఎక్కువ ఉందండి, 20 నిమిషాల వీడియో, అందుకని పెట్టడం అవ్వలేదు. ప్లీజ్ అండి వీడియో చూసి చిన్న లైక్ కొట్టండి.